నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్న మొన్న మనం చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థతోటి కూర్చొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్ని విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే అతను కేటాయించినటువంటి మరో శాఖ వెంటనే అటవీ శాఖ మీదకి వచ్చారు. సో అటవీ శాఖలో జరుగుతున్నటువంటి ఆ అక్రమాలని కూడా వెలికి తీస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా ఈయన చేసుకుంటూ వెళ్ళడం. సో ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. సో ఇందులో భాగంగానే మనం చూడొచ్చు సార్, కర్నూలు జిల్లాలో గని రిజర్వ్ ఫారెస్ట్లో మనకి గ్రీన్కో ఎనర్జీస్ సంస్థ ఈ అటవీ భూములను ఆక్రమించుకోవటం, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా తీసుకొని రండి అని చెప్పి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఎలా చూడొచ్చు ఈయన పరిపాలనని? డెఫినెట్గా అండి. అంటే మనం పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే ఏంది వీళ్ళు ఇంత పొగుడుతున్నారని అనుకుంటారు. కానీ సమకాలీన రాజకీయాల్లో నేను 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నా. అతను ఎంత పరిణితి చెందాడు, ఎంత పరిపక్వత రాజకీయాలకి ముందున్నాడు, ఎంత నేటితరం రాజకీయాలు ఎందుకు స్ఫూర్తిగా అతను తీసుకోవాలనేది. అతనికి సినిమాల కంటే ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఆసక్తి ఎక్కువ. డబ్బు సంపాదన మీద అసలు ఆసక్తి లేదు. తనకున్న డబ్బుల్ని తన బిడ్డలనే డిపాజిట్ చేసిన 34 కోట్ల రూపాయలని కౌలు రైతులకి తృణపాయంగా ఇచ్చేశాడు. అప్పుడే చూశారు ఏంటి ఇతను ఇంత సేవ చేస్తున్నాడు, ఇతను కనుక ఎమ్మెల్యే అయ్యి రేపు మినిస్టర్ అయితే ఇంకెంత చేస్తాడు అనుకున్నారు. నిజమే, ఎమ్మెల్యే అయ్యాడు. చాలామంది మంత్రులు ఆయన అసెంబ్లీ గేటు తాకనివన్నారు, ఎక్కడ గెలవడన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు. ఆయన మీద విమర్శించినట్టు ఇంకెవరి మీద విమర్శించలేదు. కానీ అందరి ఆలోచనలు, అందరి కోరికలు కుదరలా, నెరవేరలా. దైవబలంతో ఈ రోజున మొక్కవని ధైర్యంతో ఆయన ఈరోజు రాజకీయాలు చేశాడు. కాబట్టి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో ఒక్కసారిగా ఒక పార్టీ వచ్చిందంటే దేశ చరిత్రలో లేదు. 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీతో 71,000తో గెలిచాడు. మీరన్నట్టు రాజకీయ అనుభవం లేని ఆ వ్యక్తి ఈరోజు రివ్యూలు చేస్తుంటే నెల కూడా కాల. మొన్నటిదాకా గ్రామీణాభివృద్ధి శాఖ మీద, రెండోది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని సెంట్రల్ నుంచి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్తో నిధులు ఇస్తే 166 కోట్లు ఇస్తే దారి మరలించారు. 7 కోట్లు మాత్రమే ఆ శాఖలో మిగిలిందంట. ప్రతి డిపార్ట్మెంట్ శ్వేతపత్రం ఇవ్వమంటున్నాడు. సమర్థం ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రతి శాఖకి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల దృష్టి పడేటట్లు వాళ్ళకి పోటీలు పెట్టండి, వాళ్ళకి జ్ఞానం పెంపొందించుకుంటున్నాడు. ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో రివ్యూ చేశాడు. మీరన్నట్టు పంచాయతీరాజ్ శాఖ మీద వాళ్ళ ఉద్యోగులు కూడా గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇని ఆ శాఖలో అధికారులందరితో ఉద్యోగ సంఘాలతో మాట్లాడితే వాళ్ళంతా కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారండి. ఏ రోజు మమ్మల్ని ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, మా బాధలు తీయలేదని ఆయన చెప్పాడు. 1వ తారీఖు జీతం లేకపోతే నా బాధ నాకు తెలుసు అన్నాడు. ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళ ఎమోషన్స్ ప్రతి నెల ఒక టైం తీసుకొని ఒకరోజు మనం మీ కోరికలని నేను నిర్వర్తిస్తాను, ఏ సలహాలు కూడా చెప్పండి, సలహాలతో పాటు ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందో మీ సూచనలు కూడా ఇవ్వమన్నాడు. ఎవరైనా అట్లా చేశారండి గతంలో? ఈరోజు యావత్ దేశం మొత్తం ఇంత సమర్థవంతంగా చేస్తాడే, ఎక్కడ గెలవలేని వ్యక్తి, ఏ అనుభవం లేదన్నారు కదా అని అందరూ కూడా ముక్కురు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి ఈ పాత్ ఏదైతే ఇప్పుడు కొత్తగా సృష్టిస్తున్నారు, ఈ పాత్, ఇదే పాత్లో కూటమి నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్గా సూపర్ పాజిటివ్గా వెళ్తున్నారు. ఆయన మార్గంలో మిగతా ఈ 2 మంత్రులు ఇప్పుడు చూడండి రివ్యూ కాకినాడలో రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయంలోనే పౌర సరఫరాల మీద మనోహర్ రివ్యూ చేస్తున్నారు. పక్కన పంతో నానాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకవైపు టూరిజం మీద, సాంస్కృతిక శాఖల మీద, సినిమా ఫోటోగ్రఫీ కందులు దుర్గేష్ వెళ్తున్నాడు పాజిటివ్గా. కూటమిలో అందరికంటే పాజిటివ్గా వెళ్తున్నారు జనసేన చూసి కూటమిలో మిగతా టీడీపీ వాళ్ళు కూడా, టీడీపీ బీజేపీ వాళ్ళు కూడా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, మిగతా అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడే ప్రజల దగ్గరికి చేరువవుతాం. ఇక్కడ మీరన్నట్టుగా ఎక్కడ కర్నూలు, ఎక్కడ ఇన్సిడెంటు, గతంలో ఎంత అరాచకం జరిగింది. ఆ పర్యావరణాన్ని బెల్ట్ని ధ్వంసం చేసి ఆక్రమించుకొని పర్యావరణ విఘాతం కలిగించిన మీరన్నట్టు గని రిజర్వ్ ఫారెస్ట్లో గ్రీన్కో సంస్థ, కాకినాడ ఎంపీగా పోటీ చేశాడు చలమల సునీల్, వాళ్ళదే సంస్థ ఆక్రమణ చేసేసి పర్యావరణం భంగం కలిగిస్తారంటే వాళ్ళ డిఎఫ్ఓ ఆఫీసర్ని అందరిని పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టాడంటే ఎంత ఆలోచన ఉంది. అంటే ఆయన అటవీ శాఖ మంత్రి కూడా, పర్యావరణ శాఖ మంత్రి కూడా, ఇన్ని శాఖల మీద అవగాహన ఉన్నది. ఎప్పుడు లేని గత 5 సంవత్సరాలు ఎక్కడ రెడ్ శాండిల్స్ స్వాధీనం చేసుకోవాలా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఈ రెడ్ శాండిల్స్ కూడా ఎక్కడికక్కడ రైడ్ చేసి పట్టుకుంటున్నారు శేషాచలం కొండలో. అంటే
ఇంత ప్రకృతి సంపదను ఒకవైపు కాపాడుతా అన్ని యొక్క శాఖల మీద గ్రిప్ పెట్టుకొని ఇంత సుపరిపాలన అందించిన వ్యక్తిని ఇంతవరకు మనం చూడలేం. అంటే ఒక అవగాహన తెచ్చుకోవటం, అక్కడ రివ్యూ మీటింగ్లు పెడతాం, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి అక్కడ ఏం జరుగుతుందో తెలియటం, సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎవరో ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి నేనున్నానన్న భరోసా, నివేదిక తీసుకురండి నేను చర్యలు తీసుకుంటా అంటాం గతంలో ఎవరు చేయలే. అటువంటిది ఈయన చేయటం అనేది ఒక మంచి ఆదర్శవంతమైన పరిపాలన తీసుకొస్తున్నాడని మనం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఏపీ విడిపోయిన తర్వాత ఏపీ డెవలప్మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది అనే ఒక నానుడి ఇప్పటి వరకు కూడా ఇంకా వినిపిస్తూనే ఉంది అందరి దగ్గర నుంచి. ఎందుకనంటే ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. సో కంటిన్యూస్గా ఎవరు ఒకరి చేతుల్లోనే వెళ్ళలేదు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏపీ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కూరుకుపోతున్నటువంటి ఈ అప్పుల సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావడం చాలా కష్టం, ఏపీ డెవలప్ అవడం చాలా కష్టం అని వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈయన వెళ్తున్నటువంటి ఈ వేని చూస్తుంటే ఖచ్చితంగా ఏపీ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందంట. డెఫినెట్గా కష్టం అంటే ఇష్టపడి కష్టపడాలి, అప్పుడు విజయం సాధిస్తాం. ఎక్కడ రాజధాని పూర్తి చేయాలో ప్రారంభించాలో తెలియని పరిస్థితిలో ఉందని నారాయణ గారు అన్నారు. అంటే అంత విధ్వంసం జరిగింది. ఇది కాదు అమరావతి అనుకున్నారు. అమరావతి రాజధానిని వీళ్ళు ఒకే మాట మీద వెళ్తున్నారు. 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అదే సమయంలో ఇదే ఖర్చుతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టెప్ తీసుకుంటున్నాడో ఇలా తీసుకుంటూ వెళ్తే డెఫినెట్గా అన్ని శాఖల సమన్వయంతో డెఫినెట్గా ఈ రాష్ట్రం ఎమ్మటే జరగకపోవచ్చు. వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వాలా, 2-3 సంవత్సరాల సమయం ఇవ్వాలా, లేకపోతే అంత తేలిక కాదు. ఈ 2.5 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు 10 లక్షల కోట్లతో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా పూడ్చుకోవాలా, సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకోవాలా. మోదీ గారితో చాలా జాగ్రత్తగా డీల్ చేసుకొని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చినా ఈకపోయినా దానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవాలా. విశాఖ స్టీల్ని కాపాడుకోవాలా. ప్రకృతి రమణీయతకు మారిపోయిన కూడా పర్యావరణానికి సంబంధించిన తీర ప్రాంతం మొత్తం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెచ్చుకుంటే ఎంప్లాయ్మెంట్, దానివల్ల ఆదాయం వస్తుంది. పెట్టుబడులు విదేశీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. విదేశీయులు వస్తే పెట్టుబడులకి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుంది. ఇలా సమర్థవంతంగా అందరూ కూడా సమన్వయం చేసుకుంటే వితిన్ 4 yearsలో ఈ ఆంధ్రప్రదేశ్ వెలుగొందుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ పంచాయతీలు ఈ దేశానికే నెంబర్ 1 స్థానంలో తీసుకురావాలి, ఆ సర్టిఫికేట్ అప్రిషియేషన్ నేను తీసుకోవాలని ఆ కసితో ఆయన పనిచేస్తున్నాడు కదా. ఆ దోవలోనే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో కూడా అవిశ్రాంతంగా ఆయన కష్టపడుతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్ గారితో పాటు మంత్రులందరూ కూడా సమన్వయంతో సమిష్టి కృషితో డెఫినెట్గా చేస్తారు, మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.